హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుని ఈ నెల 26వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి జడ్జి గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పోలీసులు చెర్రీని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తూ ఉండగా గగన్ చెర్రీకి ఎదురుగా వెళ్తాడు. ఒక్క నిమిషం సార్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ పక్కకు వెళ్ళగానే చెర్రీ గగన్ని హగ్ చేసుకొని, అన్నయ్య లిల్లీ కావాలనే చెప్తుందన్నయ్య, నేను నిజంగా లిల్లీ పట్ల అలా ప్రవర్తించలేదన్నయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నువ్వు నా తమ్ముడువురా, నువ్వు తప్పు చెయ్యవురా, నీ పైన కావాలని ఈ కేసు బనాయించారని నాకు అర్థమైందిరా. నిన్ను నిర్దోషిగా నేను బయటికి తీసుకెళ్తాను. ఈ అన్నయ్య ఉన్నాడురా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి గగన్ చెర్రీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, నా అన్నయ్య నన్ను నిర్దోషిగా బయటకు తీసుకెళ్తాడన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా వచ్చి, ఒరే చెర్రీ ఏంట్రా ఇదంతా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా టెన్షన్ పడకు, అన్నయ్య నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు, నేను నిజంగా ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మీరా గగన్కి చేతులెత్తి నమస్కారం చేస్తూ, నా కొడుకు చెర్రీని నువ్వే కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. చిన్నమ్మ, నువ్వేంటి చిన్నమ్మ నాకు దండం పెడుతున్నావు? నేను కూడా నీ కొడుకు లాంటి వాడినే, వాడు నా తమ్ముడు, వాడిని నేను బయటికి తీసుకొస్తాను, నువ్వు దానికోసం నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చిన్నమ్మ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. చూసావా మీరా, అది గగన్ అంటే. నువ్వు మీ అపూర్వ వదిన మాటలు విని ఎన్నోసార్లు గగన్ని బాధ పెట్టావు, కానీ గగన్ తన తమ్ముణ్ణి బయటికి తీసుకొస్తానని చెప్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చిన్నమ్మ నువ్వేం బాధపడకు, వాణ్ణి నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఈ సమయంలో వాణ్ణి నువ్వు తప్ప ఎవరు కాపాడలేవరు గగన్ అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీరు కంగారు పడకండి, నేను బయటికి తీసుకొస్తానని చెప్తున్నాను కదా, మీరు ఇంటికి వెళ్ళండి చిన్నమ్మ అని చెప్పి గగన్ మీరాతో చెప్తూ ఉంటాడు. అవునమ్మా, ఇప్పటి వరకు నేను నిర్దోషిగా బయటికి వస్తానా లేదానని చాలా భయం వేసింది. ఒక్కసారి అన్నయ్యను కోర్టులో చూసిన తర్వాత నేను నిర్దోషని బయటకు వస్తానన్న ధైర్యం నాకు వచ్చిందమ్మా. నువ్వు టెన్షన్ పడకు, నేను ఈసారి వాయిదాలో తప్పకుండా నిర్దోషిగా బయటికి వస్తాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ, జాగ్రత్త అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఒరే గగన్, సమయానికి వచ్చి ఆ లాయర్ని తీసుకొచ్చి మంచి పని చేసావురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నేను నీ కోసం చేయలేదు, నా తమ్ముడు చెర్రీ కోసం చేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, సమయానికి లాయర్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు బావా, లాయర్ రాకపోతే ఈ పట్టుకే చెర్రీకి శిక్ష పడేది బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అయినా ఈ విషయం చెర్రీ అరెస్ట్ అయినప్పుడే చెప్పకుండా లాయర్ కోర్టుకు రానప్పుడు అప్పటికప్పుడు ఫోన్ చేశావు. నా తమ్ముడు అదృష్టం బాగుంది కాబట్టి ఆ లాయర్ ఇంటికి వెళ్ళేసరికి లాయర్ ఇంట్లో కనిపించాడు, లేదంటే ఇప్పటికే నా తమ్ముడికి శిక్ష పడేది. అసలు నీకు బుద్ధుందా అని చెప్పి గగన్ భూమి చంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు. ఒరే గగన్, ఏంట్రా అలా కొట్టావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. పర్వాలేదులే మోయ, తన తమ్ముడి మీద ప్రేమతోనే కదా బావ నన్ను కొట్టింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లాయర్ వస్తాడనుకున్నాను బావా, నువ్వేమో పూరి పెళ్లి ప్రెస్టేషన్లో ఉన్నావు. లాయర్కి ఆ అపూర్వ ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిందని తెలిసిందో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడే నీకు ఫోన్ చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మోయ, ఆఖరి నిమిషంలో ఆ అపూర్వ మీ లాయర్కి డబ్బు కట్టలు పడేశానని చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాక బావ ఉంటేనే కరెక్ట్ అనిపించింది, అందుకే ఆ సమయంలో బావకు ఫోన్ చేశాను, వెంటనే బావ లాయర్ని తీసుకొని వచ్చాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. పూరి పెళ్లి ప్రెస్టేషన్లో ఉన్న ఏ విషయంలో నేను టెన్షన్ పడుతున్నా కూడా నేను నా తమ్ముడు గురించి ఆలోచించేదాన్ని, నా తమ్ముడే నాకు ముఖ్యం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పుంటే చెర్రీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సర్లేరా, జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా మీరిద్దరూ కలిసి చెర్రీని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మిస్టర్ కేపీ, ఇద్దరం కలిసి అన్న మాట నీ నోట్ల నుంచి రానివ్వకు, ఇక భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేమిద్దరం కలవటం అన్నది జరగదు అని చెప్పి
గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు చెర్రీ దగ్గరకు వచ్చి సార్ బయలుదేరతామా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సరే అన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్కి చెప్పి అక్కడి నుంచి పోలీసులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ లాయర్ దగ్గరకు వెళ్తాడు. లాయర్ గారు, నా తమ్ముడు నిర్దోషని నిరూపించడానికి ఇంకా ఎలాంటి సాక్ష్యాలు కావాలో చెప్పండి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. గగన్ గారు, ఏ అమ్మాయి అయితే తన్ని మానభంగం చేశాడని చెర్రీపై కేసు పెట్టిందో ఆ అమ్మాయే చెర్రీ నిర్దోషని చెప్పగలిగితే కోర్టు అది పరిగణలోకి తీసుకొని చెర్రీని నిర్దోషిగా విడుదల చేస్తుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చెర్రీ ఏ తప్పు చేయలేదని ఎలా చెప్తుంది లాయర్ గారు? కావాలనే ఆ అమ్మాయి చెర్రీపై కేసు పెట్టింది కదా అని చెప్పి గగన్ అంటాడు. ముందు ఆ అమ్మాయిని కలవండి. అసలు ఆ అమ్మాయి నిజంగా మీ తమ్ముడు ఏ తప్పు చేయకపోయినా కూడా కావాలనే కేసు పెట్టిందా, లేకపోతే నిజంగా మీ తమ్ముడు తప్పు చేశాడా అన్నది ఆ అమ్మాయి నోటి ద్వారా కనుక్కోండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. నా తమ్ముడు చాలా మంచివాడు, నిజంగా ఏ తప్పు చేసి ఉండడు లాయర్ గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సార్, నేను చెప్పింది చెయ్యండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటే సరే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంటుంది కదా, ఆ అమ్మాయిని మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి గగన్ కోర్టు ప్రాంగణం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు భూమి గగన్ దగ్గరకు వెళ్ళి ఏం వెతుకుతున్నావు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెర్రీపై కేసు పెట్టిన ఆ లిల్లీ ఎక్కడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ లిల్లీ అప్పుడే వెళ్ళిపోయింది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోయిందా? ఆ లిల్లీ ఉండేది మీ ఇంట్లోనే కదా, పద ఆ లిల్లీతో మాట్లాడాలి అని చెప్పి గగన్ అంటాడు. లిల్లీ మా ఇంట్లో ఇప్పుడు ఉండట్లేదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. వాట్ అని గగన్ అంటూ ఉంటే అవును బావా, ఆ లిల్లీ మా ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ లిల్లీ ఆచూకీ తెలుసుకోవాలి అని గగన్ అంటూ ఉంటాడు. లిల్లీ ఆచూకీ నీకెందుకు బావా అని భూమి అడుగుతూ ఉంటే లిల్లీ చేత చెర్రీ ఏ తప్పు చేయలేదని చెప్పించగలిగితే కోర్టు చెర్రీని నిర్దోషిగా రిలీజ్ చేస్తుందని లాయర్ గారు చెప్తున్నారు. అందుకే లిల్లీతో చెర్రీ నిర్దోషని చెప్పించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ అపూర్వ కావాలనే చెర్రీని ఈ కేసులో ఇరికించింది. లిల్లీని బ్లాక్మెయిల్ చేస్తుందనుకుంటా బావా. లిల్లీని బ్లాక్మెయిల్ చేయటం వల్లే లిల్లీ చెర్రీపై ఈ కేసు పెట్టినట్టు నాకు అనిపించింది. ఇందాక నేను లిల్లీతో మాట్లాడుతుంటే కూడా ఆ అపూర్వ వచ్చి లిల్లీని బెదిరించినట్టు మాట్లాడింది. నాకు ఎందుకో ఆ లిల్లీ అపూర్వ వల్లే ఇదంతా చేస్తుందనిపిస్తుంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బావా, చెర్రీ నిర్దోషని నిరూపించుకోవాలంటే మన ఇద్దరం కలిసి అని భూమి అంటూ ఉంటే మన ఇద్దరం కలిసి అన్నది జరగదు. నా తమ్ముణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నా తమ్ముణ్ణి నేను కాపాడుకుంటాను, నీ సహాయం నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, నేను చెప్పేది విను బావా అని భూమి అంటూ ఉంటే నీ వల్ల నేను చాలా నష్టపోయాను, ఇక నువ్వు చెప్పేది నేను వినటానికి ఏం లేదు అని చెప్పి గగన్ కోపంగా చెప్తూ ఉంటాడు. ఆ లిల్లీ గురించి ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు, అంతే చాలు అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి మమ్మీ, ఆ చెర్రీ గడికి ఈరోజు శిక్ష పడుతుందనుకుంటే జడ్జి గారు మళ్ళీ వాయిదా వేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు శిక్ష పడకపోతే ఏంటి నక్షత్ర, ఈసారి వాయిదాలో ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఈలోగా ఆ లిల్లీ మారిపోతే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ లిల్లీ తన తండ్రి సంతోష్ నా దగ్గర ఉన్నంత కాలం మారదు బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ కేర్ఫుల్గా ఉండు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే కేర్ఫుల్గా ఉండమని నువ్వు నాకు చెప్తున్నావా బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ, ఆ భూమి గగన్ ఇద్దరూ కలిసి ఏమైనా చేయొచ్చు, ఆ లిల్లీతో నిజం చెప్పించవచ్చు, అందుకే మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే ఆ లిల్లీ ఎక్కడ ఉందో భూమి గగన్ను పట్టుకోవలేరు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవునా మమ్మీ, నువ్వు సూపర్ మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నువ్వు సూపర్ మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ చెర్రీని నేనెలా వదిలిపెడతాను, సమయం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను బేబీ, ఇప్పుడు సమయం వచ్చింది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నక్షత్ర అపూర్వ డ్రైవ్ చేస్తూ ఉంటే హగ్ చేసుకుంటుంది. ఏయ్ నక్షత్ర వదలవే, వదులు, డ్రైవింగ్లో ఉన్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే మర్చిపోయాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక మరోవైపు ధ్రువ తార ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ధ్రువ ఇక తన రూమ్లోకి వెళ్తూ ఉంటే అన్నయ్య అని చెప్పి తార పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, గగన్ కంటే పెళ్ళైపోయింది,
అతనికి భార్య ఉంది. తన భార్య ఉన్నప్పుడు మరో పెళ్లి చేసుకోవడం తప్పే అన్నయ్య, కాదనట్లేదు. కానీ పూరి కూడా అమాయకురాల్లా ఉంది. చాలా మంచి అమ్మాయిలా ఉంది. పూర్ణిమను నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తారా, నీ పెళ్ళి అయిన తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నాకు పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం లేదు తారా అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, గగన్ భార్య భూమి అని నీకు ఫోన్ చేసింది కదా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి ధ్రువ అంటూ ఉంటాడు. ఆ భూమిని డైరెక్ట్గా కలిసి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఆమెతో నువ్వేం మాట్లాడతావమ్మా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అని కనుక్కుంటానన్నయ్య. వాళ్ళిద్దరూ కలిసే అవకాశం లేకపోతే నేను గగన్ని పెళ్లి చేసుకుంటానన్నయ్య అని తార చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, నీకు మంచి సంబంధం తీసుకొస్తాను అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి నా మాటకు కాదనకన్నయ్య అని చెప్పి తార అంటూ ఉంటే, సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అయితే నీ ఫోన్ ఇలా ఇవ్వు, ఆ భూమి నెంబర్ నీ ఫోన్లోనే ఉంది కదా అని చెప్పి తార ధ్రువ ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, ఇందట్లా మీరు ధ్రువకి ఫోన్ చేశారు కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. అవును అని భూమి అంటూ ఉంటే, నేను ధ్రువ వాళ్ళ చెల్లెలు తారని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఎక్కడున్నారో చెప్తారా అని తార అడుగుతూ ఉంటుంది. సరే, నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అని చెప్పి భూమి చెప్తుంది. అన్నయ్య, ఆ భూమి నాతో మాట్లాడటానికి ఒప్పుకుంది. ఇప్పుడే తను చెప్పిన లొకేషన్కి వెళ్తాను అని చెప్పి తార అంటూ ఉంటే, నేను కూడా వస్తానమ్మా తార అని చెప్పి ధ్రువ అంటాడు. వద్దన్నయ్య, నేను వెళ్తానులే అని చెప్పి తార భూమిని వెతుక్కుంటూ వెళ్తుంది. భూమి గారంటే మీరేనా అని చెప్పి భూమి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే తార అడుగుతూ ఉంటుంది. అవును, నేనే భూమిని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ గారు, మీరు ఎందుకు విడిపోయారు? మీరిద్దరూ మళ్ళీ కలుసుకుంటారా అని చెప్పి తార భూమిని అడుగుతూ ఉంటుంది. నాకు నా బావంటే ప్రాణం. నా బావకు కూడా నేనంటే ప్రాణమే. కానీ మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం వల్లే మేము విడిపోయాము. మేము మళ్ళీ కలుస్తాము. ప్లీజ్ దయచేసి నా బావ జీవితంలోకి రావాలని చూడకు. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నీకు అర్థమయ్యేలా ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేవను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయ్యో భూమి గారు, మీరు ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ మంచితనం ఏంటో నాకు అర్థమవుతుంది. నాకు చేతనైతే మిమ్మల్ని గగన్ గారిని కలుపుతాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నిజమా మీరు చెప్పేది అని భూమి అడుగుతూ ఉంటే, నిజమేనండి, మిమ్మల్ని గగన్ గారిని నేను దగ్గరుండి కలిపే ప్రయత్నం చేస్తాను అని తార చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి తారను హగ్ చేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.